ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్, ఓ విజయకాంత్, వీరందరి వల్ల కానిది కూడా ఒకే ఒక్కడు విజయ్ దళపతి చేసి చూపించాడు. పొలిటికల్ అలయన్స్ లేదు, మీడియా సపోర్ట్ లేదు, కేవలం తన అభిమానులను, ప్యూర్ పాలిటిక్స్ ను మాత్రమే నమ్ముకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 9 నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ని, ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది స్టార్ హీరోలు పొలిటికల్ పార్టీలు పెట్టి ఎన్నికల బరిలోకి దిగినా తొలి ప్రయత్నంలోనే అధికారాన్ని చేపట్టలేకపోయారు. కానీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తమిళ స్టార్ విజయ్ ఆ మైలురాయిని అందుకోబోతున్నారు. ఆయన టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లు మాత్రమే అయ్యింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా అన్ని స్థానాల్లోకి పోటీకి దిగారు. డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలను పక్కకు నెట్టి మ్యాజిక్ ఫిగర్ 118కి చాలా దగ్గరలో ఉన్నారు. ఒకవేళ విజయ్ అధికారం చేపడితే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఒకే ఒక్కడు విజయ్ మాత్రమే అవుతాడు. మరికొందరు సినీ స్టార్స్ సౌత్ నుంచి పార్టీ పెట్టినా అనుకున్నంతగా రాణించలేకపోయారు. అందులో ముఖ్యంగా విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం డిఎండికే పార్టీని 2005లో స్థాపించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు మాత్రమే గెలిచారు. ఆ ఒక్క సీటును కూడా విజయకాంత్ మాత్రమే గెలిచారు. కాగా 2011 ఎన్నికల్లో ఏకంగా 29 సీట్లు గెలిచి అప్పట్లో అధికార ప్రతిపక్ష నేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2008లో ప్రారంభించారు. 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది ప్రజారాజ్యం. చిరంజీవి 2 చోట్ల పోటీ చేస్తే 1 చోట మాత్రమే గెలిచారు. భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దాదాపు 16% ఓట్ల శాతాన్ని దక్కించుకోగలిగింది. అయితే ప్రభుత్వం స్థాపించే స్థాయికి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత 2011లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014లో ప్రారంభించారు. 2019లో మొదటిసారి నేరుగా పోటీ చేశారు. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలిచారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీని 2018లో ఏర్పాటు చేశారు. 2019 పార్లమెంటు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓట్ల శాతం పరంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆయన తన పార్టీని ఎన్నికల బరిలో నిలపకుండా ఇతర కూటములకు మద్దతిస్తున్నారు. చిరంజీవి, విజయకాంత్ మొదటి ప్రయత్నంలో ప్రభావం చూపినా అధికారం దక్కించుకోలేకపోయారు. కానీ నేటి ట్రెండ్స్ ప్రకారం విజయ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా దూసుకుపోతున్నారు. అందుకే విజయ్ టీవీకే పార్టీ ప్రస్తుతం భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్ద కాలంగా ద్రావిడ ముక్కోణపు రాజకీయాలకు వేదికైన తమిళ మట్టిపై దళపతి విజయ్ తన తమిళ వెట్రి కళగం పార్టీతో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అయితే ఈ గెలుపు సెగలు ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, విమర్శలు కొత్త చర్చకు తెరలేపాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలోనే ప్రభావం చూపడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని కొందరు విమర్శకులు తక్కువ చేసి చూపిస్తున్నారు. 2014లో పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమైన జనసేన ప్రస్థానాన్ని ఉటంకిస్తూ విజయ్కు ఉన్న కమిట్మెంట్ పవన్కు లేదా అనే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు విజయాన్ని ఒక ఆయుధంగా మార్చుకుని పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విమర్శలు చేస్తున్న వారు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారని జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. 2000 ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో పోరాడి 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో
100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన రాజకీయ పరిణితిని చాటుకుంటున్నారు. ఒక నటుడు తొలి ఎన్నికల్లోనే గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు నిలబడి శూన్యం నుండి శిఖరానికి చేరడం పవన్ కళ్యాణ్ సాధించిన అసలైన విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ ను తక్కువ చేయడానికి వాడడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఒక నూతన అధ్యయనం అయితే, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ప్రయాణం ఒక నిరంతర పోరాటం. ఏది ఏమైనా దక్షిణాది రాజకీయాల్లో వెండితెర కథానాయకులు ప్రజల మనసు గెలుచుకొని నిజ జీవితంలోనూ మాస్ లీడర్లుగా అవతరించడం ప్రజాస్వామ్యంలోని వైవిధ్యానికి నిదర్శనం. ఒకరి గెలుపును మరొకరిని కించపరచడానికి వాడడం కంటే ఇద్దరి పోరాట పటిమను గుర్తించడమే సరైన రాజకీయ విశ్లేషణ అవుతుంది. సో అందుకే ఇళయ దళపతి విజయ్ ఓ పవన్ కళ్యాణ్ కాదు, ఓ చిరంజీవి కాదు, ఓ ఎన్టీఆర్ కాదు, విజయ్ ఈజ్ ఓన్లీ విజయ్. ఎందుకంటే విజయ్ చిరంజీవి ప్రజారాజ్యం లాగా టీవీకే పార్టీ ఓట్లు చెల్లిస్తారని భావించినా అలా జరగలేదు. సొంతంగా లీడ్లో కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ మాదిరిగా మరో పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్టీఆర్ మాదిరిగా తొలి ఎలక్షన్స్ లో అద్భుత ప్రభావం చూపినప్పటికీ కంప్లీట్ డామినేషన్ చూపించడం లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తుఫాన్ లా వచ్చి సంచలనం సృష్టించారు ఎన్టీ రామారావు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అయ్యారు. సేమ్ టు సేమ్ తమిళనాడులోను విజయ్ పార్టీ పెట్టిన 2 సంవత్సరాలలోనే ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్నారు. దాదాపు 100కు పైగా సీట్లలో జోరు కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్ ను ప్రజాకర్షణగా మార్చుకోవడంలో విజయ్ ఎన్టీ రామారావు మాదిరిగానే 100కి 100% విజయం సాధించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం టీవీకే దాదాపు 109 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అన్నా డీఎంకే బీజేపీ కూటమి కేవలం 60 స్థానాలకే పరిమితం కావడం విశేషం. ఇక వ్యక్తిగత జయాపజయాలు చూస్తే పెరంబూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న విజయ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో టీవీకే శ్రేణుల్లో సంబరాలు మునిగిపోయారు. మరోవైపు చెపక్కంలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓవరాల్ గా టీవీకే ఇస్తున్న పోటీ డీఎంకే అధిష్టానాన్ని ఆందోళనలో పడేసింది. బీజేపీతో పొత్తు సమీకరణాలు మారతాయనే ప్రశ్న వస్తే ప్రస్తుతం ఫలితాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చేలా కనిపించడం లేదు. హంగు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తుండడంతో కింగ్ మేకర్ పాత్ర ఎవరిది అనే చర్చ మొదలైంది. ఒకవేళ టీవీకే పార్టీ బీజేపీతో చేతులు కలిపితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. విజయ్ ఒకవేళ బీజేపీ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విజయ్ మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది. ఎంతో చరిత్ర ఉన్న అన్నా డీఎంకే ఎడప్పాడి పళనిస్వామి ముందంజలో ఉన్న పార్టీ పరంగా భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక టీవీకి విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని చాలా పక్కాగా ప్రణాళికలతో ప్రారంభించారు. కేవలం సినిమా క్రేజ్ పైన ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో యువతను మహిళలను ఆకట్టుకునేలా తన విధానాలను ప్రకటించారు. ముఖ్యంగా అవినీతి రహిత పాలన, ద్రవిడ సిద్ధాంతాలకు సరికొత్త నిర్వచనం ఇవ్వడం, ఇలాంటి వాటి ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారు. సో అందుకే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పుకు విజయ్ నాంది పలికాడు. కేవలం ఓట్ల లెక్కింపు కాదు, ఇది ఒక కొత్త శకానికి ఆరంభమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ విజయ్ బీజేపీతో కలిస్తే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా విజయ్ అనే పేరు ఇప్పుడు తమిళనాట ఒక పొలిటికల్ బ్రాండ్ గా మారిపోయింది. ఇళయ దళపతి విజయ్ అనే నేను అని విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక ఎంతో టైం కూడా లేదు. మొదటి ఎలక్షన్ లోనే ఎవరితో పొత్తు లేకుండా గెలిచి 2 జాతీయ పార్టీలను విజయ్ ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం. రజనీకాంత్, కమల్ హాసన్ చేయలేని సాహసం చేసి విజయ్ తన పేరు సార్థకం చేసుకున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా, సినిమాలు ఆపేసిన, పర్సనల్ సమస్యలు అంటే విజయ్ భార్య విడాకులు ఇచ్చినా ఎక్కడ కూడా తన లక్ష్యాన్ని వదిలి పారిపోలేదు. తాను గెలిచాడు, తనను నమ్ముకున్న వాళ్ళని గెలిపించాడు. దట్ ఈజ్ ఇళయ దళపతి విజయ్.